చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సన్నిధికి తీసుకొచ్చారు తండ్రి. స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రభావ ఈ జీవ వాక్కును ధ్యానించుకున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మ మా యొక్క మనోనేత్రములు వెలిగింపబడి మా యొక్క హృదయ గ్రహింపు ఇవ్వబడి ఈ వాక్యం వెలుగులో మేము ఏమై ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, మీ యొక్క ప్రేమ, మీ కృప యొక్క అత్యంత ఉన్నతమైనది గ్రహించు కృతజ్ఞత కలిగిన వారమై జీవించుతారు. ఈ పరిశుద్ధతలో ఎదుగుతారు. నిరాకడ కొరకు సిద్ధపడాలని మాకు సహాయం చేయాలి. వేసినామంలో స్థితించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలా చేసే ఉండలేదు. దేవుడు యాకోబుకే ఎందుకు తాను బయలుపరుచుకున్నాడు. ఏ జనమునకు ఇలా చేసి ఉండలేదు అని ఎందుకు ఆలోచిస్తే రోమపత్రిక ఒకసారి 8వ అధ్యాయము 29వ వచనం, 29:30. రోమపత్రిక 8:29-30 చదువుతారా? చదువు. వారిని మహిమపరచెను. ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నాడు. ముందుగా నిర్ణయించుకొని వారిని తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, వాళ్ళని పరిశుద్ధపరిచాడు, వాళ్ళని మహిమపరిచాడు. యాకోబుకే దేవుడు తన వాక్యమును వెల్లడి చేయటంలో, తెలియచేయటంలో గల ఉద్దేశం ఏమిటంటే, దేవుడు యాకోబును ముందుగా ఏర్పరచుకోలేను. యాకోబు విషయమై దేవుడు ముందుగానే నిర్ణయించాను. మనము ఏదో అనుకోకుండా ప్రమాదవశాత్తు ఇక్కడ వచ్చి కూర్చోలేదు. దేవుని నిర్ణయం. లోకంలో ఎంతో మంది ఉన్నారు, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు, వ్యర్థమైన పనుల నిమిత్తం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళతో పాటు మనతో జరగట్లా. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏరుకున్నాడు, కావాలి అని కోరుకున్నాడు. కొంతమంది ఆయన కోరుకున్న ఆ యొక్క గుంపులో నీవు నేను ఉన్నాను. ఎంత బాధాకరమైన విషయం కదా? ఎంత బాధాకరమైన విషయం, అవునా కదా? ఎవరు తలకాయ ఊపట్లేదు? తలకాయ ఊపట్లేదు అంటే అందరూ స్పృహలోనే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. చాలామంది
సేవకుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. అర్థమైనా అవ్వకపోయినా గొర్రెల్లాగా తలకవుతాడు. అవునండి, అలాగండి, అవునండి అని తలకవుతుంది. మనకు అర్థం కాకపోయింది. ఒక ఆయన ఇట్లానే దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు అనేసరికి కింద కూర్చొని వింటున్నాడు. హల్లెలూయా అన్నారు. సంతోషపడ్డాడు. దావీదు బత్షెబతో పాపం చేశాను అన్నాడు. వాడు మళ్ళీ అందరూ హల్లెలూయా అన్నారు. అంటే సేవకుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా అన్న వాళ్ళు తెలిసిపోయినారు. ప్రతి దానికి వెనకాల హల్లెలూయా హల్లెలూయా అంటే వాళ్ళు తెలిసిపోయింది. ఎందుకంటున్నాము ఏందో అర్థం కాదు. దావీదు పాపం చేశాడు కాబట్టి హల్లెలూయా దేవుని స్తోత్రం. ఎవడన్నా పాపం చేస్తే అది దేవుని స్తోత్రమా? హల్లెలూయా అంటున్నారు. అట్లానే కొంతమంది ఇక్కడే కూర్చొని ఉంటారు కానీ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అందుకనే వాళ్ళ కదిలించేసరికి ఏమో అందరూ హల్లెలూయా చెప్తారు, మనం హల్లెలూయా అన్నారు. ఎందుకో తెలియదు, అలవాటే. అందుకే నేను కూడా ఇక్కడ బాధాకరమైన విషయం కదా అన్నాను. అందుకే ఇక్కడే ఉన్నారో లేదో కనుక్కున్నాను. ఇంతకు దేవుడు మనల్ని ఎన్నుకోవడం, ఏరి కోరి ఏర్పరచుకోవడం ఎంత బాధాకరమైన విషయం వల్ల, సంతోషకరమైన విషయం, బాధాకరమైన విషయం. సంతోషమేనా? ఏం దేవుడో ఎందుకు కోరుకున్నాడో మమ్మల్ని లోకంలో ఉన్నాడు. హాయిగా లోకంలో వాళ్ళతో పాటు ముంత ఎత్తేవాడు, కొంగు బిగించేవాడు, ఇంకా రకరకాల తమాషగా సినిమాలకు పోయేవాడు, ఎన్ని చేసేవాడు. ఎందుకు ఎన్నుకున్నాడో ఏమో దేవుడు మమ్మల్ని కట్టిపడేశాడు అవి ఏం చేయకుండా అని బాధపడుతున్నారా? దేవుడు ప్రేమ గల దేవుడు కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకొని లోకపు త్రోవలో, లోకపు మార్గంలో మనలను వెళ్ళనీయకుండా అడ్డుపడి లోకంలో నుండి మనలను వేరుపరిచాడు. లోకంలో నుండి మనలను వేరుపరిచి తన యొక్క జీవ మార్గంలో మనము నడుచుకునేటట్లుగా దేవుడు మన ఎడల తన కృప చూపాడు. ఇది సంతోషకరమైన విషయం. దుఃఖించదగ్గ విషయం కాదు, బాధాకరమైన విషయం కాదు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నిన్ను నన్ను కావాలి అని కోరుకోవడం, ఏర్పరచుకోవడం, ఇక అంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉందా? ఈ లోకంలో ఆయన మనల్ని కోరుకొని తన కోసం జీవించాలి అని మనల్ని పిలిచాడు. ఇది ఇంతటితో ఆగిపోయే జీవితం కాదు, నిత్య జీవము దీంట్లో ఉంది. ఏ జీవం ఉంది? నిత్య జీవము. జీవము అంటే దానికి నిత్య జీవం ఉంది. అంటే నిత్యము జీవించుకుంటాడు. చావనే చావు. నిజమా అబద్ధమా? ఎంత అబద్ధం చెప్తున్నారండి. వేసుకోవడం నమ్ముకున్నాడు సావా, ఎంత పచ్చాబద్ధం చెప్తున్నారండి అని అంటారు. సరే చూద్దాం. నేను అబద్ధం చెప్పినట్టు యేసుప్రభు కూడా అబద్ధం చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. కరెంట్ ఉందా? ఉందా కరెంట్? అందరూ పాపం ఉద్దేశించుకుంటున్నారు కదా. ఓకేనా? లోకాలు అంటే కావాలా వద్దా?
చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎవరి మాట విని? నా మాట విని అంటే యేసు ప్రభు యొక్క మాట విని, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏం గలవాడంట? నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్న గ్యారంటీ ఇచ్చి మరి యేసు వారు గ్యారంటీగా చెప్తున్నారు. ఏమని? యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళలో జరిగే కార్యం ఏమిటంటే వాళ్ళు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎంతమంది చేతులు ఏమో ఎటు పోయి ఎటు వెలికి పెడతాడో చేతులు ఎంత పెట్టుకున్నాడు. మళ్ళీ ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తే ఎక్కువ ఏం భయపడమని సాఫ్ట్గానే ఉంది. అక్కడ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు రాసింది. ఏమని రాసింది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. క్లియర్గా ఉందా లేదా? ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచినవాడు చేతి ఆయన విశ్వాసం మనం డౌట్ పడుతున్నారు. ఏమైనా మన దగ్గరికి వచ్చిన గొడవలు పెట్టుకున్నారు, ఎత్తి చీటి దాచుకున్నాం, ఎవరైనా తేడా వస్తే దించేద్దాం, లేదంటే లేదంటే దించేద్దాం, రిజర్వ్లో పెట్టుకున్నారంట, ఇట్టన్నా సరే దాచిపెట్టి దేవుడి దగ్గర యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మాట విని ఆయన నామమునందు విశ్వాసం ఉంచినాడు నిత్య జీవం గలవాడు. వాడు మరణములో నుండి జీవంలోని దాటి ఉన్నాడు. వాడికి ఇంకా మరణం లేదు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళలో జరిగే కార్యం ఏంటంటే మరణంలో నుండి జీవంలోనికి మీరు దాటి ఉన్నారు. మరి క్రైస్తవులు చచ్చిపోతున్నారంటే దాన్ని ఏమంటారండి? చెప్తారు. ఇక్కడ నిత్య జీవము అంటే నిత్యము జీవించి ఉంటారు. ఇప్పుడు సావరు, కాకపోతే ప్లేస్ మారుతారు. జీవించే ప్లేస్ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎక్కడ విశ్వాసం ఉంచాం? భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసం ఉంచాం. ఈ శరీరంలో ఉన్నప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు మన స్థితి మారిపోయింది. ఏం మారిపోయింది? మరణంలో నుండి జీవంలోనికి దాటొచ్చేసాం. మరణంలో దాటేసాం, జీవంలోనికి ప్రవేశించాం. ఇప్పుడు మనము జీవిస్తూ ఉన్న జీవితము నిత్య జీవంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ శరీరంలో నివసిస్తూ ఉన్న మనము వయసు పెరిగే కొద్దీ ఈ శరీరంలో ముడతలు వచ్చేస్తాయి. ఈ శరీరం ముసలైపోద్ది. చివరకు ఈ శరీరం కృంగి కృషించిపోయి నశించిపోద్ది. మట్టిలో కలిసిపోతుంది శరీరం. కానీ ఆత్మ మాత్రం నిత్య జీవంలోనే నశించిపోతుంది. ఎవరో ప్రభునందు విశ్వాసం ఉంచారు, అందుకే పరదేశం పోతారు. ప్రభునందు విశ్వాసం ఉంచారు, పాతాళానికి పోతుంది. పరదేశం పోతారు. ఎక్కడికి? పరదేశం. పరదేశం అంటే నిత్య జీవము అనుభవించే వాళ్ళు పరదేశం వెళ్తారు, పరదేశంలో ఉంటారు. తర్వాత యేసు ప్రభు రాకడ సమయంలో అందరు సమాజంలో నుండి లెగిస్తారుగా, అప్పుడు ఏడ శరీరం కూడా లెగిస్తుంది. అప్పుడు ఎలాంటి శరీరం? అది నశించిపోని శరీరం. ఎప్పుడైతే నశించిపోయే శరీరం, అప్పుడు లేసే శరీరము అది నశించిపోని శరీరం, కొత్త శరీరం. నశించిపోతుంది. దానికి వ్యాధి బాధలు, ఎండ వాన చలి ఇలాంటివి ఏమి ఉండవు. దానికి ఎలాంటి వ్యాధులు రావు. దానికి అది ముసలైపోవడం, కృషించిపోవడం ఆ శరీరం దానికి అలాంటివి ఉండవు. ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఆ శరీరం, తాజాగా ఉంటుంది ఆ శరీరం. అది కొత్తగా మహిమకరమైన శరీరంగా ఉంటుంది. దానికి సాగు లేదు. ఆ శరీరంలో ఈ పరదేశంలో ఉన్న ఆత్మ వచ్చి ప్రవేశిస్తున్నారు. ప్రభు వారి రాకడ సమయంలో పరదేశంలో
మనిషిలో ఉంది కదా ఆత్మ. ఈ ఆత్మ వచ్చి, ఎందుకంటే మనిషి శరీరం చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినప్పుడు పరదేశకెళ్తాడు, శరీరం పట్ల కలిసిపోతుంది. యేసు ప్రభు రాకడ సమయంలో కొత్త శరీరంతో లెగిస్తాడు. ఈ కొత్త శరీరంలో పరదేశంలో ఉన్న ఆత్మ వచ్చి తోలుతుంది. అప్పుడేమైంది? ఈ మహిమ గల ఈ శరీరము, నశించిపోని శరీరము, దీంట్లో ఆ ఆత్మ వచ్చి ఈ శరీరము నివాసం చేస్తుంది. ఎలాంటి శరీరం? మహిమ గల శరీరం, నశించిపోని శరీరం, నిత్య జీవము, నిత్యము జీవించే ఉంటుంది. యేసు ప్రభువు చెప్తాడు, ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే నిత్య జీవము వాళ్ళు పొందుకుంటున్నారు. దేవుని తీర్పు నుండి వాళ్ళు విడుదల పొందుతున్నారు. అందుకోసం ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు. యాకోబుకు తన వాక్యమును తెలియజేశాడు. ఎందుకు తెలియజేసినంటే ఒక్కటి కాదు. యాకోబు ఓ దారిని పోతున్న యాకోబు, నాకు బోరు పడుతుందా, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నారా అని చెప్పి పిలవాలి, ఏదో సరదా కబుర్లు చెప్పుకున్నదా అని చెప్పి పిలవాలి. అందుకోసం యాకోబుకు వాక్యం తెలియజేశాడు కాదు. దేవుడు యాకోబుకు వాక్యమును ఎందుకు తెలియజేశాడంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే దేవుడు యాకోబుకు తన వాక్యమును తెలియజేశాడు. ఎందుకంటే యాకోబుకు నిత్య జీవము ఇవ్వాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమైన, దేవుని యొక్క ఏర్పాటైన. మంచిదా చెడ్డదా? నిత్య జీవం ఇవ్వడం. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము మేము అని అనుకుంటారు. మేము ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి మాకేం కలిసి రావట్లేదు, మా పంటలు సరిగ్గా పండట్లేదు, మాకేం డబ్బులు రావట్లేదు, సరిగ్గా కలిసిపాటు రావట్లేదు, ఆ లోకంలో పాలనలో మా పక్కింటి వాళ్ళకి, మా వెనకాల ఇంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాళ్ళు ఎక్కడో పోయి మొక్కుతారు, దేనికో ఒకదానికి మొక్కుతారు, వాళ్ళకి తెగ కలిసి వస్తుంది. వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకున్న మాకు అసలు ఏం కలిసి రావట్లేదు అని అనుకుంటా ఉంటారు. ఏది కలిసి వచ్చినా అది మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. అర్థమైందా? బ్యాంకు నిండా డబ్బులున్నా, జేబు నిండా డబ్బులున్నా, టాటా బిర్లా అయినా, బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా, ఇంకా ఎవరెవరైనా అదానిలో ఆదాలు తీసుకున్నా, ఏది చేసుకున్నా, ఎక్కడ దాచుకున్నా పొట్టకు పట్టేస్తే తింటావు, మిగతా ఎంత పక్కన పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. కొన్ని పని కాసుకోండి, ఎందుకు పని కాదు. నువ్వు సంపాదించుకున్న డబ్బులు కూడా అంతే. తిన్నంత వరకే తింటావు, కట్టుకున్నంత వరకే కట్టుకుంటావు, కట్టించుకున్నంత వరకే కట్టించుకుంటావు. ఇల్లు, అద్దాల మేడం, లేకపోతే బంగారం మేడం, ఏదో ఒకటి కట్టించుకుంటావు. మిగతాదంతా అట్టే మిగిలి ఉంటుంది. ఈ అద్దాల మేడ ఇక్కడే ఉంటుంది, ఈ బంగారం మేడ ఇక్కడే ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటుంది. నువ్వు మాత్రం పుస్తకం ఏం మిగల. అర్థమైందా? మురిసిపోతూ ఉంటాడు 4 రోజులు. కలిసి వచ్చింది, కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వచ్చింది? నాశనానికి కలిసి వచ్చింది, అంతకుమించి దేనికి. కాబట్టి ఈ కలిసి వచ్చుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగా పంటలు పడుతుంది, వాళ్ళ పొందితే ఏడో పొందితే బాగా పంటలు పడుతుంది. ఈ యొక్క దృక్పథంలో నుంచి బయటికి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో పత్తి పంట మంచి పండాలని, ఏదో మిరపకాయలు మంచి కాయాలని, దానికోసం కాదు. మా గేదె మంచి పాలివ్వాలని, యేసు ప్రభువుని ప్రార్థన చేయ, మా గేదె మంచి పాలియాలని. గేదె పాలేయడానికి యేసు ప్రభు ఈ ఎన్నెన్నో ఇంకా కోడిగుడ్లు పెట్టారంట. ఎన్నో ప్రతి దానికి యేసు ప్రభు సరే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన ప్రాణులు ఏవైతే ఉన్నాయో, జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆశీర్వదిస్తారు. అన్నిటినీ గొర్రె మందలు, మేక మందలు అన్నింటినీ ఆశీర్వదిస్తారు. కానీ అన్నిటికంటే పైగా దేవుడు మనం ఏర్పరచుకుంది నిత్య జీవం ఇవ్వటానికి. యాకోబుకు తన వాక్యమును తెలియజేయడం గల కారణం ఏంటంటే నిత్య జీవం ఇవ్వటానికి, నీకు నాకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మనకు తెలియజేశాడు. లోకస్తులకి మనకు లోకంలో ఉన్నాడు వాడు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, మనం ఎందుకు నమ్ముకున్నామంటే మనం దేవునికి కావాలి కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నాడు, కోరుకున్నాడు. సంతోషకరమైన విషయం.
నిత్య జీవం కొరకై దేవుడు మనల్ని సపరేట్గా ఎన్నుకున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం. అందుకే వాక్యము యాకోబుకు దేవుడు తెలియజేశాడు. అందుకే యాకోబును దేవుడు దర్శించాడు. యెషయాను దర్శించలేక దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును దర్శించి యాకోబుతో నిబంధన చేశాడు దేవుడు. అంటే యాకోబును దర్శించి అతను విడిచిపెట్టాడా? యాకోబుని ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి చెప్పు అని ఎక్కడ తీసుకొచ్చాడు. ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు యాకోబు. యాకోబా నీ పేరేంటి చెప్పు అండి. అడిగారు యాకోబు. ఏది మడి చెప్పు, నీ పేరేంటి? యాకోబు. అక్కడ కాడికి తీసుకొచ్చాడు. అంటే అర్థమైంది. చూద్దాం. ఇదే ఆదికాండము. దేవుడు ఒక వ్యక్తిని దర్శించుటలో గల ఉద్దేశము ప్రత్యేకమైన ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. 26, 27 చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 26, 27 వచనం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడు. దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. దేవునితో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు దేవుని దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని ఈ మాట అంటున్నప్పుడు అతని యొక్క స్థితి ఏ విధంగా ఉంది? కట్టడానికి మన పిల్లలు ఉన్నారు. కట్టడానికి మన పిల్లలు అన్నాడు. గోరెడంత ఆస్తుంది. గొర్రెల మంద, ఒంటెల మంద, గాడిదల మంద, పెద్ద మంద ఉంది. పడచాలంత ఆస్తిపరుడు. ఆ టైంలో ఏది కొదులేదు. ఆస్తికి ఆస్తి ఉంది, సంతానానికి సంతానం ఉంది. ఏది కొదువు లేదు యాకోబు యొక్క జీవితంలో. ఆయన ఈ ప్రార్థన చేసే సమయానికి మరి ఇంకేం ఆశీర్వాదం కావాలి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను కొనియను అని చెప్పి అంటున్నాడు. అంటే టాటా బిర్లా అవ్వాలని అనుకుంటాడా? అంబానీ అవ్వాలని అనుకుంటాడా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అతనికి భౌతిక సంబంధమైనవి ఏవి కూడా పొందలేవు. అన్ని పొందుకున్నాడు. దేవుడు యాకోబును అడవిలో ఎక్కడైతే దర్శించి యాకోబుతో దేవుడు నిబంధన చేశాడో, కేవలం వంటి చేతికర్రతో తన మేనమామ ఇంటికి వెళ్ళాడో, అక్కడ తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం 14 సంవత్సరాలు గురువు చేశాడు. ఆస్తిని సంపాదించుకోవడం కోసం 6 సంవత్సరాలు గురువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. వాళ్ళ మేనమామ ఇంట్లో ఆస్తి సంపాదించుకున్నాడు. మొత్తం సంపాదించుకున్నాడు. ఏది పొందలేదు. ఆ 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, అంతా సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఇంకేం ఆశీర్వాదం? ఇదేం ప్రార్థన? ఏంటంటే భౌతిక సంబంధమైనవి ఏవైతే కావాలో అన్నింటినీ పొందుకున్నాడు. వాటి విషయంలో ఏది పొందలేదు భౌతిక సంబంధం. అయినా కానీ దేవుని దగ్గర ఈ ప్రార్థన చేస్తాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. 119వ కీర్తన 130 వచ్చి 119వ కీర్తన 130 వచ్చి ఈ వాక్యం వెల్లడి చూడండి. ఇంకా అవి తెలియలేని వారికి ఈ వాక్యములు వెల్లడి తోడని వెలుగు కలుగును, తెలియలేని వాళ్ళకి తెలివి కలిగిస్తాయి.
యాకోబును దేవుడు ఎందుకు దర్శించాడు, యాకోబుకు దేవుడు వాక్యాన్ని ఎందుకు బయలుపరిచాడు, వాక్యమును యాకోబుకు ఎందుకు తెలియజేశాడు, కారణం ఏంటో చాలా స్పష్టంగా ఉంది. యాకోబును వెలిగించడానికి, దేవుడు యాకోబుకు తెలియవటానికి. అది 20 సంవత్సరాలు ఏమైంది తెలివి? 20 సంవత్సరాలు తెలివి దేనికి ఉపయోగించాడు? ఆస్తి సంపాదించుకోవడానికి ఉపయోగించాడు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆస్తి కూడగట్టుకోవడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి దేవుని వాడుకుంటే అసలైన సహవాసంలోకి రాలేదు దేవుడి చేత యాకోబు. అందుకే దేవుడు ఏదైనా వాక్యము వెల్లడి చేస్తున్నాడంటే, తన ప్రజలకు ఆయన తన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు అంటే దాని వెనకాల చాలా ప్రత్యేకమైన కారణము, నిత్యత్వానికి సంబంధించిన ఒక ఉద్దేశం ఉంటుంది, దేవుని ఉద్దేశం. అయితే ఆ నిత్యత్వానికి సంబంధించిన ఉద్దేశంలోనికి మానవుడు వెంటనే రాడు, ఇతనికి అర్థం కాదు అప్పుడే. అందుకే ఇతను దేవునితో గాయపడతా ఉంటాడు. ప్రభువా, నువ్వు నాకు ఇది ఇస్తే నిన్ను నమ్ముకుంటా, నువ్వు నాకు ఇది ఇస్తే నిన్ను నమ్ముకుంటా, నువ్వు నాకు ఈ పని చేస్తే నిన్ను వెంబడిస్తా అని కూరగాయలు గాయపడతాడు మనిషి దేవుడితో అన్నట్టు. అంత తొందరగా అంటే వెంబడించాడు దేవుడు మనిషి. ఈ భూ సంబంధమైన ఏదో ఒకటి రాగిస్తాడు మనిషి, లీపు పెట్టి నువ్వు నాకు ఇది ఇస్తేనే, లేకుంటే నేను అది కూర్చుని, నేను మందిరానికి నేను ప్రార్థనకి నేను ప్రార్థన చేయను, నేను అసలు బైబిలే చదవను అని కూర్చుంటాడు మనిషి. భూ సంబంధమైన లీపు పెట్టి చూస్తాడు దేవుడు చూసి ఎప్పుడో ఒకసారి ఇస్తాడు, అప్పుడు మందిరానికి వస్తాడు, ఒక సంతోషం వస్తాడు. కానీ అసలైన సమాసంలోకి వెంటనే రాడు మనిషి. యాకోబు పరిస్థితి కూడా అదే. 20 సంవత్సరాలు తన ఆస్తిని సంపాదించుకోవడంలో, తనకు నచ్చిన భార్యని పొందుకోవడంలో కష్టపడ్డాడు 20 సంవత్సరాలు. అంతేగాని దేవునితో సరైన సహవాసంలోనికి ఇతను రాలేదు. ఎప్పుడైతే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆలోచనలో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నా ప్రాణం పోతే మా అన్న ఇప్పుడు అక్కడ రాసుకోరు ఇంటికాడ కత్తి నూరుతా ఉన్నాడు, నేను తిరిగి ఇంటికి వెళ్తున్నా 20 సంవత్సరాల తర్వాత, మా మేనమా ఇంటికాడ నుంచి మా తల్లిదండ్రులు ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడు మా అన్న కత్తి నూరుతా ఉన్నాడు, ఒకవేళ అక్కడ పోతే మా అన్న నన్ను చంపేస్తే నా పిల్లలేం గాను, నా ఆస్తి ఏం గాను, నేనేం కాదు ఆలోచన ఇప్పుడు తెలిసి వచ్చింది. పరలోకానికి పోతానా, నరకానికి పోతానా? ఇప్పుడు కళ్ళు తెరవబడి ఎప్పుడు. అందుకే ప్రతి చోట కత్తి నోటం కనిపించినప్పుడు మనిషికి వెలుగు వచ్చేస్తుంది. కత్తి కనిపించినప్పుడల్లా వెంటనే సెపరేట్ అవుతుంది మనిషి, వెలుగు వచ్చేస్తాడు, వెలుగు పెరుగుతుంది. యాకోబుకి ఇప్పుడు గొర్రెలు అవును కదా, మా అన్న చేతులు చచ్చిపోతే నా పరిస్థితి నరకానికి పోతాను కదా, నేను దేవునితో సరైన సమాసాన్ని కలిగి లేకుండా ఉన్నాను. ఇప్పుడు దాకా ఆస్తి సంపాదించుకోవడం కోసం, నాకు నచ్చిన భార్యను సంపాదించుకోవడం కోసం దేవునితో బేరమాడని తప్పితే నేను దేవునితో నిజమైన సమాసాన్ని కలిగి ఇలాంటి స్థితిలో నేను చచ్చిపోతే నరకానికి పోతా. అప్పుడు నేను సంపాదించినవన్నీ ఏమీ వద్దు, నా ప్రాణమా ఎరుమో త్రాగము సుఖించుంది. అనేక సంవత్సరాల్లో సరిపడా ఆస్తి నీ కొరకు సమకూర్చబడిందని అని ధనవంతుడు చెప్పినట్టుగా చెప్తే దేవుడే ఒక వేరేవాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాడు, అప్పుడు నువ్వు సంపాదించుకొని ఎవరి వద్దు. యాకోబు పరిస్థితి అదే. ఈ రాత్రి మీ అన్న నీ ప్రాణం తీసేస్తే నువ్వు సంపాదించి నీ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది, నీ పిల్లలు అందరూ వెళ్ళిపోతారు, నీ పరిస్థితి ఏమో ఉండదు. ఆలోచనలో పడ్డాడు. లాభం దేవుడు కాడు పెట్టుకోవాలి. ఆయన అడవిలో వాళ్ళందరినీ ముందుకు పంపిస్తాడు, వెనకాల ఒక్కడే మిగిలిపోయాడు. అడవిలో మిగిలిపోయి నిన్న రాత్రి అంతా దేవుడితో పెరిగిలాడుతాడు ప్రార్థన. ఏమని ప్రార్థన? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను పోటీ గట్టిగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను కొనియను. తెలిసి వచ్చిన ఆశీర్వాదం ఇతను అనుకున్నాడు. ఇప్పుడు దాకా ఆశీర్వాదం అంటే పంటలు పండటం, ఆశీర్వాదం అంటే ఈ యొక్క పశు సంపద పెరగటం, ఆశీర్వాదం అంటే పిల్లల సంఖ్య పెరగటం అని అనుకున్నాడు. ఎందుకు ఆశీర్వాదం అంటే భార్యల సంఖ్య పెరగటం అని అనుకున్నాడు. అందుకని
ఆ చోపున పిల్లలు అన్నాడు, ఆ చోపున ఆస్తి కూడా సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది, ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైన దాన్ని పోగు చేసుకోవడం కాదు బాబు. ఆశీర్వాదం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం, నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది ఇప్పుడు తెలిసి వచ్చినాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను అని. అందుకే భౌతిక సంబంధమైనది కాదు ఆశీర్వాదం అంటే. ఇప్పుడు తెలిసి వచ్చింది ఇతనికి, తన మనస్సు వెలిగింపబడినప్పుడు తెలిసి వచ్చింది. ఈ వాక్యము వెల్లడి అవుతోడనే వెలుగు కలుగును. ఇప్పుడు వెలుగు కలిగింది. ఇప్పుడు సరి అయిన ప్రార్థన చేస్తాడు, కరెక్ట్ ప్రార్థన చేస్తాడు. నిన్ను ఆశీర్వదించు, నీతో సహవాసం కలిగి ఉంటానికి నాకు సహాయం చేయి, నిత్య జీవంలో నేను ప్రవేశించడానికి నాకు సహాయం చేయి, నాకు రక్షణ దయచేసి ప్రార్థన చేస్తాను. ఇన్ని సంవత్సరాల నుంచి సమయమంతా ఆస్తి కోసం, తన భార్య కోసం వృధా చేసుకున్నాడు. సరైన వెలిగింపులోకి గ్రహింపులోకి రాలేదు. అందుకనే దేవుడు ఇప్పుడు అతను ఒప్పింప చేస్తున్నాడు. ఏం ఒప్పింప చేస్తున్నాడు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? చదవమాట 25వ వచనం 32. దేవుడు అడుగుతున్నాడు, ఏమని? నీ పేరేమని అడుగుతున్నాడు. యాకోబు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేమి? దేవుడు తెలియదా? దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఆ అడవిలో దేవుడే పేరు పెట్టి పిలిచాడు కదా, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడే పిలిచా పేరు పెట్టి. దేవుడు తెలుసు కదా పేరు. మళ్ళీ ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు కొత్తగా? నీ పేరేమి అని అడుగుతున్నాడు. మనమైతే ఏమంటాం? ఏం ప్రభు కొత్తగా మాట్లాడుతున్నాం, ఏదో కొత్త పరిచయం చెప్తున్నావు, నాకు తెలియదా నీ పేరేందో? ఇన్ని సంవత్సరాల నుంచి మనం సవాసంలో నా పేరేందో తెలియదా ప్రభా నీకు అని అంటాం. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడ యాకోబును ప్రకటింపచేస్తాడు. అందుకే వాక్యము చేత మనిషి సంధించబడిన, వాక్యము చేత ఒక వ్యక్తి వెలిగింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగే కార్యం ఏంటో ఇక్కడ అర్థం. ఏదో పై పైన వినేసి ఈ చెవులు విని ఈ చెవులు వదిలేదు కాదు. వాక్యం అంటే ఇక్కడ దూరేది. వాక్యం ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది యాకోబు. ఆ పని ఇప్పుడు దేవుడు పెట్టాడు. అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేమి? చెప్పు ఒకసారి, నీ పేరేమి? యాకోబు. మళ్ళీ చెప్పు, యాకోబు. ఏముంది కింద అర్థం? యాకోబు యొక్క అర్థం ఏముందంట? ఇశ్రాయేలా? యాకోబు యొక్క ఒరిజినల్ అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు యొక్క ఒరిజినల్ అర్థం మోసగాడు. దేవుడు ఇప్పుడు ఒప్పింపు చేస్తున్నాడు. నీ పేరేంటి చెప్పావు? యాకోబు. మళ్ళీ గట్టిగా చెప్పండి, ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితం ఏంటి? మోసపు జీవితం. తెలిసి వచ్చిందా? తెలిసి వచ్చింది. ఏంటి చెప్పు? మోసపు జీవితం. అందుకే ఆ మోసపు జీవితం పేరే యాకోబు జీవితం. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా? ఇప్పుడు తెలిసి వచ్చింది యాకోబు. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం మోసపు జీవితం. నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదం పొందే అని చెప్పి భౌతిక సంబంధం అన్ని సంపాదించి పెట్టుకొని నేను ఆశీర్వదింపడ్డానని అనుకుంటున్నావు. ఇప్పుడు తెలిసి వచ్చింది నీకు ఆశీర్వాదం అంటే ఏంటో. ఈ బ్రతుకంతా మోసపు బ్రతుకు. ఇప్పుడేంటి నీ పరిస్థితి? అయ్యా, నేను ఆశీర్వదింపబడాలి, నేను ఇశ్రాయేలుగా మార్చబడాలి, నాకు కొత్త పేరు కావాలి, నాకు కొత్త జీవితం కావాలి. దేవుడు మార్చేశాడు. ఎందుకంటే యాకోబు అడిగాడు, దేవుడు ఇచ్చేసాడు. యాకోబు ఏమడిగాడు? ఇక్కడ ఆశీర్వాదం. నీవు ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను. ఏమడుగుతున్నాడు యాకోబు? ఇక్కడ కొత్త జీవితం అడుగుతాడు, కొత్త పేరు అడుగుతున్నాడు యాకోబు. ఇది అసలైన ప్రార్థన. చూసారా? అసలైన ప్రార్థనలో రావడానికి 2 సంవత్సరాలు పట్టింది యాకోబుకి. 25 సంవత్సరాలు పట్టింది.
20 సంవత్సరాల తర్వాత అసలైన ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఆశీర్వదించు, నాకు కొత్త పేరు దయచి, నాకు కొత్త జీవితం దయచి, ఈ మోసపు బ్రతుకు నుండి నన్ను విడిపించి నాకు కొత్త జీవితం ఇవ్వయ్యా అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలుగా దేవుని ప్రజ, ఆశీర్వదింపబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు దేవుని ప్రజ. మోసగాడు దేవుని ప్రజగా మార్చబడ్డాడు. అందుకే 147వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగం 19వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఆయన వాక్యమును యాకోబుకు తెలియజేసాడు. ఎందుకు తెలియజేసాడో ఇక్కడ ఎందుకు తెలియజేశాడు? ఆశీర్వదించాడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించడానికి, నీకు నాకు కొత్త జీవితం ఇవ్వడానికి, నీకు నాకు కొత్త పేరు ఇవ్వడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. తన వాక్యాన్ని మన ఎదురు పంపించాడు. తన వాక్యాన్ని మన లోపల పంపిస్తున్నాడు. తన వాక్యము మనలో పనిచేసేటట్టుగా దేవుడు మనలో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. ఈ వాక్యము వెల్లడి అగుటతోడని ఈ మనిషి యొక్క జీవితంలో కలిగే మార్పు ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాక్యము వెల్లడి అగుటతోడని, ఆ వాక్యము ద్వారా మనిషి యొక్క మనస్సు వెలిగింపబడిన వెంటనే, తన హృదయం వెలిగింపబడిన వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలిగే మార్పు ఏంటంటే, ఆ వాక్యము ఇతన్ని చేయబట్టుకుని ఎక్కడ నడిపిస్తుందో అక్కడ రాయబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఏమని తీర్చబడుటకు? నీతిమంతులముగా తీర్చబడుటకు, విశ్వాసం మూలమున నీతిమంతులముగా తీర్చబడుటకు, మనలను క్రీస్తు వద్దకు నడిపించుటకు ఎవరు బాల శిక్షకుడు? ఆయను ఎలిమెంటరీ స్కూల్. మనకు ఎలిమెంటరీ స్కూల్ ఎవరు? ధర్మశాస్త్రం మనకు ఎలిమెంటరీ స్కూల్. ఎలిమెంటరీ స్కూల్ లాగా ధర్మశాస్త్రం మనల్ని చేయబట్టుకొని హై స్కూల్లోకి తీసుకెళ్తుంది. మనం హై స్కూల్ ఏది? కొత్త నిబంధన, యేసు ప్రభు హై స్కూల్. ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్లోకి అడుగు పెడుతున్నాం. ఈ ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రము ధ్యానిస్తామో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఇదేదో టైం పాస్ కి బోర్ పడుతుంది కాబట్టి మమ్మ పొద్దున్నే లేచి వాక్యం చదవన్నది కాబట్టి, లేకుంటే బ్రేక్ఫాస్ట్ నీకు టిఫిన్ పెట్టను అన్నది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం నేను వాక్యం చదువుతా అని చెప్పి పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ కోసం చదువుతా వాక్యం. అంతేగాని దేవుడు ఎందుకు ఇచ్చాడు వాక్యం, ఎందుకు చదవమన్నాడు? మొక్కుబడి కోసం చదువుతాం. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి, పొద్దున్న లేచి వాక్యం చదువుకోవాలి కాబట్టి చదువు. ఎందుకు? యాంత్రికంగా అలవాటు కాబట్టి, అలా చేయాలి కాబట్టి చేస్తున్నాం. అంతే కదా? కండిషన్ కాదు, చేయాలి కాబట్టి కాదు. సహవాసం, సహవాసం. దేవుడు నిన్ను నన్ను తనతో సహవాసానికి పిలిచాడు. మనం వాక్యం చదువుతున్నామంటే కూర్చొని ఏం చేస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నాం. అంతేగాని మొక్కుబడి కోసం కాదు, ఎవరినో సంతోష పెట్టడానికి. చదవకపోతే నాకు బ్రేక్ఫాస్ట్ దొరకదేమో, చదవకపోతే నాకు కడుపు మండిపోద్దామా, ఆడిపోద్దేమో, చదవకపోతే ఈరోజు కండిషన్ నేను ఫాలో కాలేదు కాబట్టి నాకు ఏమైనా ఇద్దేమో, అందుకోసం కాదు. ఈ మొక్కుబడులు ప్రార్థనలు, ఈ మొక్కుబడుల వాక్యం చదువులు ఎన్ని వద్దు. సహవాసం కలిగి ఉంటారు దేవుని కోసం, దేవునితో మనం సహవాసం కలిగి ఉండడానికి అనుకుంటాం. ఇలా చెప్పానని చెప్పి నేను మానేయమని కాదు, చదవడం మానేయమని కాదు, అంతకంటే ఇంకా లెవెల్కి ఎదగమని చెప్తున్నాను. బుర్రలో వెలిగించుకోవాలని చెప్తున్నాను. అంతేగాని పాస్టర్ గారు చెప్పిండు, స్టేజ్ మీద నుంచి చెప్పిండు మొక్కుబడి ప్రార్థన లేదు, మొక్కుబడి వాక్యం చదువుతుంది అన్నాడు కాబట్టి నేను ఇప్పుడు అంత మొక్కుబడికి చేస్తాను కాబట్టి మొక్కుబడి అని మానేస్తా అని చెప్పి వాక్యమే చదవక మానేసింది. మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను తిట్టుకుంటా ఉంటుంటారు మీ తల్లిదండ్రులు, ఏడాది నుంచి వచ్చిండో కానీ సేవకుడు ఈ మొక్కుబడి ప్రార్థనలు
ఈ మొక్కుబడి వాక్య చదువులు అన్ని తీసేయండి మానేయండి అన్నాడు కాబట్టి వీళ్ళందరూ మానేసేయండి వాక్యం చదవట్లేదు తిట్టుకుంటాడు. మన మైండ్ ఎదగాలి, బుర్ర ఎదగాలి, దానికోసం సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అంటే మనం మెట్ల నుంచి ఎదగాలి అని చెప్తున్నాను, అంతేగాని కింద జారమని చెప్పట్లేదు. దాని నుంచి పైకి రా, ఇంకా పై స్థాయికి రా, సరైన గ్రహింపులోనికి రా. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మనలో జరిగే కార్యం ఏంటంటే, మనలో ఉన్న కల్మషం ఏదైతే ఉందో, దేవునికి అసహ్యమైనది మనలో ఏదైతే ఉందో, దేవుడు దాన్ని మనకు చూపించి ఒప్పింపజేస్తాడు. దాన్ని మనం పశ్చాత్తాపడి ఒప్పుకునేటట్టు చేస్తాడు. యాకోబు జీవితంలో దేవుడు ఏదైతే చేయించాడో అదే మన జీవితంలో కూడా దేవుడు చేపిస్తాడు. మన వాక్య పూర్తిలో ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, యాకోబు యొక్క మోసం అంతటినీ బయట పెట్టి, యాకోబు ముందు పెట్టి దేవుడు యాకోబు చూపించి యాకోబు చేత ఒప్పించేశాడు. ఇదిగో నీ మోసం జీవితం, ఏంటి నువ్వు చేసినంత మోసం, ఒప్పింపజేసి దాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో పెట్టేసాడు. అందుకని మన జీవితంలో కూడా దేవుడు వాక్యాన్ని వెల్లడిపరిచి, వాక్యాన్ని మనకు తెలియజేసి, ఎందుకు మనకు సమృద్ధి అయిన జీవాన్ని, వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, మన స్థితిని మనం ఎరిగి మనల్ని మనం వాక్య వెలుగులో సరిదిద్దుకొని సరి చేసుకొని సమృద్ధి అయిన జీవంలోకి మనం అడుగు పెట్టాలని, నూతన జీవితాన్ని కలిగి ఉండాలని, కొత్త పేరు కలిగి ఉండాలని, కొత్త ఆశీర్వాదాలు కలిగి ఉండాలని దేవుడు మంచి ఉద్దేశం నిమిత్తమై ఈ మాట మనతో చెప్తూ ఉంటున్నాడు. అందుకే వాక్యం చదివినప్పుడు మనలో జరిగేది ఏంటంటే, ఈ వాక్యము మనల్ని ఎవరితో సహవాసం చేయడానికి నడిపిస్తుంది? క్రీస్తునందుకు, యేసు ప్రభుతో మనం సహవాసం చేసేటట్టుగా ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే, పాత నిబంధన గ్రంథం అంతా మనం చదివినప్పుడు, పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడల్లా దాంట్లో ఉన్న సారం ఏంటంటే, మనిషి యొక్క పాపపు స్థితి బయలుపరచబడుతుంది. మనిషి యొక్క చెడిపోయిన, పడిపోయిన స్వభావం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే నీ స్వభావం, నా స్వభావం. దీన్ని బట్టి మనకు ప్రాయశ్చిత్తం ఎక్కడ ఉంది, మన పాపములకు పరిహారం ఎక్కడ ఉంది అనేది వాక్యము మనకు అడ్రస్ తెలియజేస్తుంది. ఈ పాపములకు పరిహారము, ఈ పాపములకు ప్రాయశ్చిత్తము ఎక్కడ జరుగుతుందంటే అలానా చోట జరుగుతుంది. ఎక్కడ? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు శిలువలో నీ కోసం ఎక్కడైతే చేశాడో కార్యము, ఆ యేసు ప్రభు యొక్క శిలువలో ఈ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. ఇది చెప్పేది ఎవరు? ధర్మశాస్త్రం. 147వ కీర్తన 20వ వచనం. ఇశ్రాయేలుకి అర్థం కాదు, వారికి అది తెలియకనే తింటాడు. న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నారు. ఎవరికి తెలియక? ఇశ్రాయేలు. దేవుడు యాకోబుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అనగా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సారం ఎంత గుర్తుపట్ల గ్రహించాల, అది వారికి తెలియకనే ఉన్నది అని రాయబడతారు. సంవత్సరాలు తరబడి వాళ్ళు మొక్కుబడిలాగా, ఆచారాలాగా పాటిస్తున్నారు దాన్ని. కానీ ఆ వాక్యంలో ఉన్న సారం ఏంటి? ఆ వాక్యము ఈ మనిషి యొక్క బ్రతుకు గురించి ఏమి బయలుపరుస్తుంది, ఈ మనిషి యొక్క మోసం గురించి ఏమి తెలియపరుస్తుంది, ఇవన్నీ పట్టట్లేదు కదా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజు వరకు కూడా యేసు ప్రభుని వాళ్ళు రక్షకుడుగా అంగీకరించింది. మూకుమ్మడి జాతిగా, మూకుమ్మడిగా, ఒక కుటుంబంగా వాడు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. వ్యక్తిగతంగా చాలా మంది అంగీకరిస్తున్నారు యూదులు, సంఘంతో పాటు, మనతో పాటు. ఎందుకంటే ఆయా జాతులు, ఆయా భాషలు అంతా ఉంటారు. కాబట్టి ఆ యొక్క గుంపులో యూదులు కూడా కొంతమంది యేసు ప్రభుని విశ్వసిస్తున్నారు. కానీ యూదా జాతి మొత్తం ఒక కుటుంబంగా, జాతి మొత్తం కలిసి యేసు ప్రభువును రక్షకుడుగా వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నది, ఇంకా గుర్తుపడలేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని యాకోబుకు ఇచ్చాడు, కానీ ఎందుకు ఇచ్చాడో అది వాళ్ళకి ఇంకా తెలియదు.
అది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు యేసుప్రభు నమ్మకుండా ఉంటారు. యేసుప్రభు మీదకి వస్తారు, యేసుప్రభు నమ్ముకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు నమ్ముకోరు. అందుకే గుర్తుపట్టండి, దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో భాగము దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం. తన ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే దేవుడు మనం ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి మనమేంటో, మన స్థితి ఏంటో మనం ఎదిగి యేసు ప్రభు వైపు తిరిగి మనం రక్షణ పొందాం. ఇప్పుడు ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ఎవరిని పోలి? యేసు ప్రభువును పోలి. యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. యేసు ప్రభు ఏం చేసిండు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి. అప్పగించుకునే యేసు ప్రభు వారు మన కోసం పరిమళ వాసనగా ఉండు నిమిత్తమై తను తాను మన కొరకు సిలువలో అప్పగించుకునే ఉన్న పొలంగా తనను తాను అప్పగించుకున్నాడు మన కోసం సిలువ మరణానికి. ఏముందందులో? త్యాగం, త్యాగపూరితమైన ప్రేమ, పరిమళ వాసన. ఏంటి ఆ పరిమళ వాసన అంటే? త్యాగపూరితమైన ప్రేమయే ఆ పరిమళ వాసన. అప్పగించుకున్నాడు. అందుకనే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండు. దీంట్లో ఉన్న సారం ప్రేమ కలిగి ఉండు, త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉండు, ఒకరి పట్ల ఒకరు త్యాగం కలిగి ఉండు. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ప్రేమ కలిగి నడుచుకోవడం, త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి నడుచుకోవడం. క్రీస్తును పోలి నడుచుకోవడం. క్రీస్తు అనుచరులుగా ఒకవేళ నువ్వు వెంబడించాలి అని నీ జీవితంలో నిర్ణయించుకొని ఉంటే, రక్షణ పొంది ఉంటే, నీవు దీనిని అభ్యాసం చేయాలి, దీనిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఏంటది? త్యాగం. త్యాగం చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ త్యాగం ఏమన్నా ఉండొచ్చు, నీ సమయం ఉండొచ్చు, నీ శరీర బలం ఉండొచ్చు, మందిరం కోసం పనులు చేయకుండా ఉండొచ్చు, దేవుని పరిచయ నిమిత్తమై నీ యొక్క శరీరాన్ని కూర్చోబెట్టడం ఉండొచ్చు, ఆయా పనుల నిమిత్తమై దేవుడు నీకు ఏదైతే సంపద ఇచ్చాడో ఆ ఇచ్చిన సంపదలో దేవుని పని నిమిత్తమై ఖర్చు పెట్టవలసి ఉండొచ్చు. ఇలాగన దేవుడు నీకు ఇచ్చిన నిధులు, నీ సమయము, నీ ధనము, నీ శక్తి, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క చదువు ఏమన్నా ఉండొచ్చు, నీ సంపాదన, నీ బిజినెస్ ఉండొచ్చు, నీ పొలం పండించేది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీకు వచ్చింది దానిని ప్రభు కోసం నీవు ఖర్చు పెట్టే స్థితిలో రావాలి, ప్రభు కోసం వాడే స్థితిలో రావాలి. అదే త్యాగపూరితమైన ప్రేమ. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం. మాటలు చెప్పడం చాలా సులువు, చేతల్లో ఆచరణలో చాలా సులువు, ఆచరణలో చాలా డాష్ ఖాళీ కూడి. ఆచరణలో మాటలు చెప్పడం చాలా సులువు, ఇది ఆచరణలో చాలా కష్టము, బాధ. కాబట్టి ఏం చేయాలి? మనం కష్టంతో కూడుకున్న ఈ క్రైస్తవ జీవితాన్ని వదిలివేయవలేను. అంతేనంటారా? అంతేనా? ఎందుకంటే కష్టం కదా, కష్టం కాబట్టి మరి ఎందుకు ఇది? ఈ కష్టం కోసం నష్టం ఎందుకు? వదిలేస్తే అయిపోయి. అంతేనా? పని తిరిగిపోతుంది కదా. కష్టంతో ఎందుకు నడుచుకోవడం, కష్టంతో నష్టంతో ఎందుకు నడుచుకోవడం? అంతేనా? ఎప్పుడు కష్టం తెలుసా? బిగ పట్టుకున్నప్పుడు కష్టం. ఎట్లా? బిగ పట్టుకుని ఉంటాయని చిన్నపిల్లలకి 12-3
ఇచ్చిన తర్వాత ఆ మూడింటికి వచ్చిన ఆ ఒకటి ఏంటో ఏం చేస్తారు తెలుసు? మనం చెప్పలేదు. వెనకాల పెట్టుకుని రేకులు ముందుంటే ఇక్కడ లాగేస్తారు, వెనకాల పెట్టుకుంటారు. ఇచ్చింది తల్లిదండ్రులే, ఇచ్చింది అంటే ఇప్పుడు క్లియర్ అంటే ఇవ్వడు. మన బుద్ధి కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. మళ్ళీ ఆ దేవుడి పని కోసమే దాంట్లో నుంచి కొంచెం ఖర్చు చేయాలి కావాలంటే వాడు అస్సలు బెగపట్టుకుని వెనకాల పెట్టుకుంటాడు. దేవుడి పని కోసం ఖర్చు పెట్టని దేవుడు చెప్తేనే బెగపట్టుకుంటాడు వెనకాల. మళ్ళీ అక్కడ కనిపించి అక్కడ అడుగుతారు అని చెప్పి. అందుకే తనకు అది ఏమైపోతుంది? కష్టమైపోతుంది. ఎందుకు కష్టమైపోతుంది? బిగ పట్టుకోవడం వల్ల కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కష్టాన్ని ఈజీ చేయాలి కదా. కష్టాన్ని ఈజీ చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు? బిగ పట్టుకుని ఉన్నాడు కదా. బిగ పట్టుకుని మరి కట్టేశాడు ఇక్కడ అబ్బా ఇస్తాడు. ఇక్కడ పడుతుంది దెబ్బ, ఇక్కడ దెబ్బ పడితే నొప్పితో మొత్తం అర్థమైందా? అది ఎవరికి పోతుందో తెలియదు. అది హాస్పిటల్ పోద్దా, దొంగలకు పోద్దా, ఎవరికి పోతుంది మొత్తానికి అయితే పోతుంది. దెబ్బతో అబ్బా అంటాడు, విడిచిపెడతాడు, మొత్తం పోతుంది. ఎవరికి అర్థం దేవుని పని నిమిత్తమే ఉపయోగించకపోయే, ఇది దొంగల పాలయ్యే, దొంగలు దోసుకుని పోయే, హాస్పిటల్ పాలయ్యే అని కూర్చొని ఎడుతాడు. మరి అవదా? మరి దేవుని పెట్టబట్టే కట్టకపోతుంది, బెగబడుతుంది. ఇప్పుడు ఏదో రాగం వచ్చి మొత్తం నిలిచిపెట్టేసి దొంగలు వచ్చి మొత్తం దోసుకుని పోయాయి. ఇప్పుడు సంపగుండి కూర్చొని దేవుని పెట్టబట్టి పెట్టకపోతుంది. అది దేవుని పెడితే రాగం వస్తుందా? దేవుడికి తెలుసు కదా. ఇచ్చింది దేవుడు ఇచ్చింది, దేవుడికి కొంచెం పెట్టాము, దేవుడికి పనికి ఖర్చు పెట్టాము. ఖర్చు పెడితే దేవుడు నీ ఇంటికి ఎలాంటి తెగులు రానియడు, నీ గుడారాన్ని సమీపించలేడు. ఏ తెగులు జాగ్రత్త. అదే బెగబట్టుకుని ఇంట్లో ఉంటే దేనికోసం? ఏదైనా ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకుంది. ఎమర్జెన్సీ కోసం దేవుడి కోసం, డాక్టర్ కోసం దాచిపెట్టుకుంది. సరే డాక్టర్ దగ్గర ఉంచినప్పుడు అని ఏదో ఒక రోగం రప్పించి దేవుడు ఆ డాక్టర్ దగ్గర మొత్తం ఇచ్చి ఉంచాడు. అదే నువ్వు ప్రేమతో ప్రభు యొక్క కృపలో ప్రభు నీ కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో నింపబడి, ప్రభువా నువ్వు నా కోసం ప్రాణాన్ని ఇచ్చివేస్తే, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను కొంత నీ పరిచయ నిమిత్తమే ఖర్చు పెట్టుకో, అది ఎంత పెద్ద గొప్ప భాగ్యం ప్రభావం కదా. అది ఒక పెద్ద భాగ్యం నాకు. ఇదిగో ప్రభావ నీ పని నీకు ఖర్చు పెడతానంటే ఎంత సంతోషం ఉంటుంది నీ హృదయానికి. అలా చేస్తామా? చెయ్యం, అది కూడా చెయ్యం. అందుకే ఏ విధంగా దాన్ని ఎదిరించాలో, ఏదైతే ఈ విధంగా పిడికిలు మొత్తం ఎదిరించినట్టు చేయాలో దేవుడు ఆ పరిస్థితులు రప్పిస్తాడు. పరిస్థితులు రప్పించి చేస్తాడు. కష్టం ఎందుకంటే బిగబట్టుకోవడం వల్ల కష్టం. కృతజ్ఞత కలిగి ఉంటే ఎలాంటి కష్టం ఉండదు, అంతా ఈజీనే. ప్రేమతో సంతోషంతో ఇచ్చేటప్పుడు, ప్రేమతో సంతోషంతో ఖర్చు పెట్టేటప్పుడు, ప్రేమతో సంతోషంతో పని చేసేటప్పుడు కష్టంగా గొప్ప భాగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సంతోషంతో ఆనందంతో నిండు హృదయంతో ఇస్తాము, నిండు హృదయంతో దేవుని కోసం పని చేస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితము ప్రేమతో కూడుకున్న జీవితము, త్యాగపూరితమైన జీవితము. ఇది కష్ట జీవితము కాదు, సంతోషకరమైన జీవితం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కష్టం వద్దంటే బిగబట్టుకునే మనస్తత్వం వచ్చినప్పుడు కష్టం అవుతుంది. త్యాగపూరితమైన మనసు, యేసు ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఆనందంగా దేవుని కోసం ఖర్చు పెడతాం, ఆనందంగా దేవుని కోసం పనిచేస్తాం, ఆనందంగా దేవుని కోసం పరిగెత్తుతాం. అందుకే వాక్యము వెల్లడి అమృతతోడనే వెలుగు కలుగును. అర్థం చేసుకోండి. బుర్రలు జరుగుతాయి, ఆశీర్వదింపడతారు. సంతోషం, మన హృదయంలో సంతోషం, ఆరోగ్యము, మన ఎముకలకు ఆరోగ్యం, మన హృదయానికి ఆరోగ్యం, అంతా ఆరోగ్యం. కుటుంబం అంతా సంతోషమే సంతోషం. కూర్చొని పాట పాడుకుంటారు, సంతోషం ఆనందమైన పాట మీరు ఆ పాట పాడుకుంటా ఉంటుంటారు. సంతోషంగా ఆనందంగా పాట పాడుకుంటా ఉంటుంటారు.
ఒకరు ప్రేమించడం అలవర్చుకోవాలి. పిసినారోళ్ళ వైపు చూడొద్దు, దిగబట్టే వాళ్ళ వైపు చూడొద్దు, నష్టపోతాము. అందుకని దేవుడు తన ప్రత్యక్షతను మనకు ఇవ్వటము, తన వాక్యాన్ని మనకు ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే మనము ఆయన యొక్క ప్రియులైన పిల్లలుగా ఆయనను పోలి త్యాగపూరితమైన ప్రేమ కలిగి నడుచుకోవాలనే ఉద్దేశంతో, ఆయనను పోలి నడుచుకోవాలనే ఉద్దేశంతో దేవుడు తన ప్రత్యక్షతలో భాగంగా మనకు వాక్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ విధంగా మనము జీవించుగా ప్రభు మనకు సహాయం చేయాలి.